నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండసంభూతం తం నమామి శనేశ్వరం. ఓం శ్రీ జగద్గురవే నమ. జగద్గురువైనటువంటి శనీశ్వర మహారాజ్కి జై హో. మనకి శని జయంతి ఈరోజు. శని జయంతి అంటే ఎప్పుడు వస్తుందంటే వైశాఖ మాసం కృష్ణపక్షం అమావాస్య తిథి రోజున వస్తుంది. కాబట్టి ఈరోజు శనివారం అవడం కూడా చాలా విశేషమైనటువంటి రోజు. శనివారంతో కూడినటువంటి శని జయంతి రావడం చాలా అదృష్టంగా భక్తులంతా కూడా భావించాలి. అయితే 30 సంవత్సరాలకి ఒక్కసారి ఈ శని జయంతి వస్తుంది. తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలోకి మరి ఈ యొక్క శని ఉన్నప్పుడు ఈ యొక్క శని జయంతిని మనం జరుపుకుంటాం. కాబట్టి ఈ శని అంటే కర్మకి, ఆ తర్వాత ఈ యొక్క డిసిప్లిన్కి, క్రమశిక్షణకి మారిపోయారనమాట. ఆయన్ని కర్మ ఫలదాత అంటాము, అలాగే కర్మ కారకుడు అంటాము. కర్మకి కారకుడైన మళ్ళీ ధర్మానికి కూడా ప్రతీక అన్నమాట. అయితే ఎవరైతే ఈ యొక్క శని దశలు నడుస్తున్నప్పుడు అర్ధాష్టమ శని, అష్టమ శని, అలాగే ఏలినాటి శని, 7.5 అంటాం, ఇలాంటివన్నీ నడుస్తున్నప్పుడు ఎవరైతే అన్యాయంగా అధర్మంగా వీళ్ళు ప్రవర్తిస్తారో అటువంటి వాళ్ళని శనీశ్వరుడు శిక్షిస్తాడు. ఎందువల్లంటే ఆయన ధర్మమూర్తి. కాబట్టి మనకి ఈ శనీశ్వరుడు ఏం చేస్తాడంటే మనకి ఈ ఏలినాటి శని సమయాలలో చాలా కష్టాలను ఇస్తాడండి. ఈ అర్ధాష్టమ అష్టమ శనుల సమయాల్లో అనుకుంటాం. నిజమే, కష్టాలతో పాటు సక్సెస్ను కూడా ఇస్తాడు అనేటటువంటి విషయాన్ని భక్తులు మర్చిపోతారు. అంటే మనకి మిగతా 8 గ్రహాలు కూడా మనకి ఏం చేస్తాయంటే సుఖాలను ఇస్తాయి, అలాగే ఫలితాలను ఇస్తాయి, చాలా స్పీడ్గా ఇస్తాయి. కానీ శనీశ్వరుడు మాత్రము చాలా స్లోగా, మందుడు అంటాం ఆయన్ని, స్లోగా నడుస్తాడు. ప్రతి ఒక్క గ్రహము కూడా ఒక సంవత్సరం లోపల లేకపోతే సంవత్సరంలో గిర్రమని తిరిగేసి ఒక రాశిలో ఉంటారు. తర్వాత తొందరగా ముగించుకొని వేరే రాశిలోకి వెళ్ళిపోతారు. కానీ శనీశ్వరుడు మాత్రం 2.5 సంవత్సరాల పాటు ఒక్కొక్క రాశిలో ఉంటూ వస్తాడు. కాబట్టి అతని యొక్క సహజ నైజం ఏమిటంటే ఆలస్యంగా ఇచ్చినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. రాజయోగ కారకుడు ఆయన. శని యొక్క అనుగ్రహం లేదే ఏ జీవికి కూడా ఆయుర్దాయం అనేటటువంటిది పరిపూర్ణంగా ఉండదు. అంటే లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ని ఇచ్చేటటువంటి ప్లానెట్ శని మహారాజ్ అనమాట. అలాగే ఇతర ప్లానెట్స్ అన్నిటిని కూడా మనం ఏమని చెప్పుకుంటామంటే మనకి ఈ యొక్క క్రమశిక్షణ ఇవన్నీ కూడా ఉన్న క్రమశిక్షణ నేర్పించిన శని మాత్రము మనము శని దేవుడు అంటాం. మిగతా ప్లానెట్స్ని మామూలుగా గ్రహాలు అని అంటాం, కుజగ్రహము, బుధగ్రహము ఇలా అంటాం. కానీ శనిని మాత్రం దేవుడు అంటాం. ఈ యొక్క శని తన మాతృభక్తి చాలా ఎక్కువ, ఛాయాదేవ తన తల్లి అయినటువంటి ఛాయాదేవి పట్ల. ఆ విధంగా ఎవరికైతే శని బ్రహ్మాండంగా ఉంటుందో, ఉచ్చస్థితిగతుల్లో ఉంటాడో శని, మరి తులారాశి, వృషభ రాశి లాంటి స్థానాల్లో, మకరం, కుంభం లాంటి స్వక్షేత్రాలలో ఇలా ఉన్నప్పుడు ఆ యొక్క జీవికి తను మాతృభక్తిని కలిగిస్తాడు. అంటే తల్లి వల్ల లాభాలను కలిగిస్తాడు. తల్లి వల్ల ఈ అబ్బాయి, ఈ జాతకుడు వృద్ధి చెందేలాగా తల్లి సలహాలను పట్టుకొని ఉంటాడనమాట. కాబట్టి ఎవరైతే తల్లిని అవమానిస్తారో అటువంటి వాళ్ళని శని నిర్దాక్షిణ్యంగా, నిర్దయగా శిక్షిస్తాడు. తన సొంత తండ్రి అయినటువంటి సూర్యభగవానున్నే ఆయన నిర్దాక్షిణ్యంగా శిక్షించాడు, తన తల్లి ఛాయాదేవిని వదిలేశాడని. కాబట్టి ఇలా మరి శని జయంతి రోజున మనం ఏం చేయాలండి అని అంటే, ఆ రోజున తెల్లవారుజామునే నిద్ర లేవాలి, సూర్యుడు రాకముందే. ఆ తర్వాత తలంటు స్నానం చేసి నల్లని వస్త్రాలను ధరిస్తాము. అలాగే చక్కగా ఇంట్లోనే అందరికీ కూడా చాలామందికి తెలియదు ఏంటంటే
శని జయంతి లేదా శని అభిషేకం అని అనగానే గొళ్ళకు పరిగెత్తుతారు. ఇది మానేసేయండి ఫస్ట్. నవగ్రహారాధన ఇంట్లో కూడా చేసుకోవచ్చు, శనీశ్వర ఆరాధన. అది నార్త్ ఇండియాని చూసి మనం నేర్చుకోవాలి. అందువలన శని యొక్క ప్రతిమని కానీ, శని యొక్క ఫోటోని కానీ, మన విగ్రహాన్ని కానీ ఇంట్లో పెట్టుకొని మనము ఆ రోజున చక్కగా పూజా మందిరం దగ్గర కొన్ని బియ్యం వేసి దానిపైన చక్కగా తమలపాకు వేసి దానిపైన ఈ శనీశ్వరుడి యొక్క విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మస్టర్డ్ ఆయిల్ అంటే ఈ యొక్క ఈ నూనె ఏంటది, ఈ యొక్క ఆవాల నూనె లేదా సీసమే అంటే నువ్వుల నూనెతో మనము ఈ యొక్క సీసేమ్ సీడ్స్, నువ్వుల గింజల నుంచి తీసినటువంటి ఈ యొక్క నువ్వుల నూనెని వెలిగించితో దీపారాధన చేయాలి శనీశ్వరుడికి. అలాగే నువ్వుల నూనెతో ఆ యొక్క విగ్రహానికి ఆ శనీశ్వరుడి యొక్క నామాన్ని జపిస్తూ మనము ఈ యొక్క బీజమంత్రాలను కూడా ప్రామ్ అనేటటువంటిది శనీశ్వరుని యొక్క బీజము, మరి ఓం ప్రాం నమః అంటూ ఓం ప్రాం ప్రీం అట్లా చెప్పుకుంటూ శనీశ్వరాయ నమః అంటూ మనము శనీశ్వరుడికి అభిషేకం, తైలాభిషేకం చేస్తాం. అలాగే ఈ రోజున వికలాంగులకి, పేదవారికి, సాధువులకి, తర్వాత ఈ యొక్క అనాథలకి కనుక దాన ధర్మాలు ఎవరైతే చేసుకుంటారో శని జయంతి రోజున, ఆ రోజున విపరీతమైనటువంటి పుణ్య ఫలము ఈ చేసినటువంటి వాళ్ళకు వస్తుంది. మిగతా రోజుల్లో చేసేది వేరు, శని జయంతి రోజున చేసేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుందన్నమాట. అలాగే శని రాజ్యాధికారాన్ని ఇస్తుంది కాబట్టి శనికి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మన శనీశ్వరుడికి చక్కగా ఈ యొక్క రాజయోగాన్ని ఇమ్మని చెప్పి ప్రార్థిస్తారు శని జయంతి రోజున. అలాగే ఈ యొక్క శని అభిషేకాలతో పాటు మనకి వీలున్నంత వరకు దాన ధర్మాలు ఇవన్నీ కూడా మనం చేసుకుంటాం. అలాగే చిమ్మిలి ఉండల్ని తయారు చేసి మనం నైవేద్యంగా శనీశ్వరుడికి మనం పెట్టుకోవచ్చు, లేదా బెల్లం ముక్కని నివేదనగా శనీశ్వరుడికి మనం పెట్టుకోవచ్చు. ఈ శని జయంతి రోజున ఓం శనేశ్వరాయ నమః అనేటటువంటి మహామంత్రాన్ని 108 సార్లు మనము జపించవచ్చు అన్నమాట. అలాగే నీలి పువ్వులన్నా, నీల శంఖం పువ్వులన్నా శనీశ్వరుడికి చాలా ఇష్టం కాబట్టి అందరూ కూడా మనకి నీలం రంగు పువ్వుల్ని తీసుకొచ్చి మనము స్వామివారికి సమర్పించాలి. అదేవిధంగా నీలము రంగు లేదా బ్లూబెర్రీస్ ఫ్రూట్స్ని మనము, నేరేడు పళ్ళు ఇలాంటివి నీలి రంగులో ఉన్నటువంటి ఫ్రూట్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చి మనము శనీశ్వరుడికి నైవేద్యంగా మనం పెట్టాలి. ఈ రకంగా ఎవరైతే కష్టాలను మనకి ఎదుర్కొనేటటువంటి శక్తిని ఈ శనీశ్వరుడు ఇస్తాడు, అటువంటి వాళ్ళందరూ కూడా ఆ కష్టాలని ఎదుర్కొని సక్సెస్ అనేటటువంటి బాటలో వీళ్ళు ముందుకు వెళ్ళాలి. అలా కాకుండా మామూలు ప్లానెట్స్, మామూలు గ్రహాలు ఇచ్చినట్టుగా మనకి సుఖాలు చాలా సునాయాసంగా కష్టం లేకుండా వచ్చిందనుకోండి, దాని విలువ మనకు తెలియదు. కాబట్టి శనీశ్వరుడు ఏం చేస్తాడంటే మనకు చాలా కష్టాలను కలిగిస్తాడు. ఈ యొక్క ఏలినాటి శని సమయంలో యాక్సిడెంట్లు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. జరిగిన తర్వాత నిరంతరము ఎవరైతే నడుస్తారో, నిరంతరము ఎవరైతే కృషి హార్డ్ వర్క్ చేస్తారో, వాహనాలు ఇవన్నీ వాడకుండా వీలున్నంత వరకు సింపుల్ లైఫ్ని ఎవరైతే లీడ్ చేస్తారో అటువంటి వాళ్ళంటే శనీశ్వరుడికి చాలా ఇష్టం అనమాట. అందువలన ఎవరైతే క్రమశిక్షణ కలిగి ధర్మబద్ధతగా ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి సంతానం లేనటువంటి వాళ్ళకు కూడా సంతానాన్ని కలిగిస్తాడు. ఎప్పుడైతే యోగము లేకపోయినా సరే, జాతకుడికి ధనయోగం లేదనుకోండి, అటువంటి వాడిని కూడా ధన యోగాన్ని శనీశ్వరుడు కల్పిస్తాడు. అలాగే 6వ ఇంట్లో శని కనుక ఉన్నట్లయితే లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది అని చెప్పి శాస్త్రం చెబుతోంది. అదేవిధంగా రోగాలు అనేటటువంటివి చాలామందికి అనేక రకమైనటువంటి రోగాలు వస్తాయి. సాధారణంగా డెర్మటాలజీలో మనకి చర్మ సంబంధమైనటువంటి ఈ యొక్క డెర్మటాలజికల్ డిజార్డర్స్ అనేటటువంటివి వస్తాయి. ఆ విధంగా చర్మ వ్యాధులతో పాటు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, హెచ్పివి వ్యాధులు కూడా మనకి ఈ యొక్క శని ప్రభావం వల్ల వస్తుంది. అలాగే పీసీఓడి ప్రాబ్లమ్స్, ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేటటువంటి ఈ వ్యాధులన్నీ కూడా క్యాన్సర్కి దారితీస్తాయి, ఈ హెచ్పివి వైరస్ కూడా. అందువల్ల వాటిని అన్నిటినీ కూడా ఈ యొక్క శనీశ్వరుడు నిరోధిస్తాడు.
కాబట్టి ఒక్కొక్క రాశి వారీగా ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తారో మనం చూద్దాం. ముందుగా ఇవన్నీ కూడా గోచారాల రీత్యా కోటాను కోట్ల మందికి అందరికీ కూడా కామన్ ప్లాట్ఫారంలో మనం చెబుతున్నాం కాబట్టి దాని రీత్యా మనకి ఈ ఫలితాలు అనేటటువంటివి ఇలా ఉన్నాయి రాశి ఫలాలు అని మనం చదువుకుంటాం, వింటాం. అయితే ఈ యొక్క వ్యక్తిగత జాతకం అనేటటువంటిది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎవరైతే వ్యక్తిగత జాతకాలు కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి అమెరికన్ టెక్నాలజీతో మేము ఈ యొక్క జాతకాలు చెప్తాం. అటువంటి వాళ్ళు మనల్ని సంప్రదించవచ్చు. ఒక్కొక్క రాశి వారికి కూడా ఈ శని జయంతికి ముందు ఎలా ఉంటుంది, ఆ శని జయంతి తర్వాత ఈ యొక్క విశేషమైనటువంటి రెమెడీస్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో మనం కుంభరాశి, ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి జరుగుతుంది. కాబట్టి ఈ శని జయంతి అనేటటువంటిది ఈ యొక్క కుంభరాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మనకి గురుడు 5వ ఇంట్లో ఉండే అధికమైనటువంటి ఫలితాలని కుంభరాశి వారికి శనీశ్వరుడు ఇస్తున్నాడు, గురుడు ఇస్తున్నాడు. అలాగే జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అందరినీ కూడా కన్ఫ్యూజన్లో ఉంచుతూ ఇది నిజమా, ఇది అబద్ధమా, ఇది ఏది నిజం ఏది అబద్ధం అనేటటువంటి తెలియకుండా కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంచడం అనేటటువంటివి జరుగుతాయి. కేవలం ఏదో ఇది నిజమా ఇది అబద్ధం తెలియకపోతే ఏమవుతుందండి అని అనుకుంటే అదే కొంపలు ముంచుతాయి. ఇప్పుడు ఒక అబ్బాయి, ఒక స్కూల్ ఏజ్ అబ్బాయి ఉంటాడు, టీనేజ్ అబ్బాయి. వాడు టీనేజ్ అమ్మాయిని ప్రేమిస్తున్నప్పుడు వాడు వన్ సైడ్ లవ్ అయింది అనుకోండి. ఆ అమ్మాయి వీడిని ప్రేమించడం లేదు, కానీ వీడు ప్రేమిస్తున్నాడు అనుకుంటూ ముందుకెళ్ళిపోతాడు. అది ఎంత ప్రమాదం అవుతుందో ఒక్కోసారి అతని ప్రాణానికే ఇది ప్రమాదం అవుతుంది. కాబట్టి రాహువు ప్రాణాంతకుడు, ప్రాణాలను కూడా తీసేటటువంటి ఇది మాయలో ఉంచుతాడు. కాబట్టి అటువంటి మాయ నుంచి శనీశ్వరుడు మిమ్మల్ని ఆ భ్రమల నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చి వాస్తవికమైనటువంటి వాస్తవ జీవితాలను చూపిస్తాడు. వాస్తవికత అంటే ఏంటో, ప్రాక్టికాలిటీ అంటే ఏంటో చూపిస్తాడు. కాబట్టి రైతులు కూడా మనకి అధికమైనటువంటి ఫలసాయాన్ని చేయలేకపోతారు. మరి భక్తులంతా కూడా అప్పుడు దేవాలయాలకు వెళ్ళేటటువంటి భక్తులంతా కూడా ఎక్కువవుతారు. అలాగే కుంభరాశి వారు అనేకమైనటువంటి దేవాలయ సందర్శనాలు చేస్తారు. ఇప్పుడు పుష్కరాలు వస్తున్నాయి, పుష్కరాల్లో కూడా యమునా పుష్కరాలు, దీనికోసం ఢిల్లీలు, హరిద్వార్లు, ఇలా అన్ని దేశాలు కూడా అన్ని రాష్ట్రాలు కూడా మీరు తిరగడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే ఈ రాశివారి కుంభరాశి వారి పిల్లల గురించి ఎక్కువగా ఆలోచించడం అనేటటువంటిది చేస్తారు. ఆ విధంగా పిల్లల గురించి ఎక్కువ ఆలోచించడం కనుక చేసినట్లయితే వాళ్ళు మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అని చెప్పేసి చెడు త్రోవను పట్టడానికి సీక్రెట్గా చేసుకోవడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఫ్రీగా మీరు వాళ్ళని వదిలి పడేసేయండి. ఇకపోతే ఈ యొక్క ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా వస్తాయి. ఆ తదనంతరం మనకి షష్ఠ స్థితిగతుడైనటువంటి గురుగ్రహము 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత మీ శత్రువులపై మీరు ఆధిపత్యాన్ని సంపాదిస్తారు. ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ విజయం మీకు సొంతం అవుతూ ఉంటుంది. ఇక ఈ రాశి వాడికే మనం ఈ యొక్క విజయ్, తమిళనాడు సీఎం విజయ్ శతభిష నక్షత్రము, మరి అటువంటి వ్యక్తి మరి కుంభరాశిలో ఉండి అద్భుతమైనటువంటి ఫలితాలని మీకు తీసుకొచ్చి రోజున సీఎం పోస్ట్కే సీఎం అయిపోయాడు. ఆ విధంగా అంతటి యోగాన్ని మీకు ఈ శని జయంతి రోజున అభిషేకాలు చేయించుకున్న, పూజ శనీశ్వరుడికి చేసుకున్న మీకు సరిపోతుంది. శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని, అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే రావి చెట్టుకి చక్కగా నీళ్లు పోస్తూ రావి చెట్టుకి 11 సార్లు ఈ యొక్క రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలా. ఈ విధంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.